నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు నేడు జిల్లా కలెక్టర్లతో చంద్రబాబు సమావేశం శాఖల వారీగా ప్రాధాన్యాలపై దిశానిర్దేశం ఎస్సీ ఎస్టీ బీసీల సంక్షేమానికి పథకాల రూపకల్పన స్మార్ట్ మీటర్ల అక్రమాలను నిగ్గు తేల్చనున్న కూటమి సర్కార్ జగన్ అస్మదీయ కంపెనీకి 1828 కోట్లు అడ్డగోలుగా చెల్లింపు టెండర్ నిబంధనలు మార్చినట్లు ఆరోపణలు పెట్టుబడుల సాధనే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన 10 రోజుల పాటు అమెరికా దక్షిణ కొరియా సందర్శన న్యూజెర్సీలో వివిధ రంగాల ప్రముఖులతో భేటీ తెలంగాణలో నేటి నుంచి స్వచ్ఛదనం పచ్చదనం 5 రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు లాంఛనంగా ప్రారంభించనున్న మంత్రి సీతక్క నాగార్జున సాగర్ లో గరిష్ట స్థాయికి చేరువైన నీటి మట్టం నేడు క్రస్ట్ గేట్లు ఎత్తనున్న అధికారులు అప్రమత్తంగా ఉండాలని దిగువ ప్రాంత ప్రజలకు సూచన వక్ఫ్ చట్టంలో సవరణలకు సిద్ధమైన కేంద్రం మహిళా భాగస్వామ్యాన్ని తప్పనిసరి చేసేలా కొత్త బిల్లు జోక్యం తగదని ముస్లిం పర్సనల్ లా బోర్డు అభ్యంతరం బంగ్లాదేశ్ లో మళ్లీ చెలరేగిన హింస 14 మంది పోలీసులు సహా 100 మంది మృతి నిరవధిక కర్ఫ్యూ విధించిన హసీనా సర్కార్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ జిల్లా కలెక్టర్లతో సమావేశం కానున్నారు. సచివాలయం 5వ బ్లాక్లో ఉదయం 10 గంటలకు ఈ సమావేశం జరగనుంది. శాఖల వారీగా ప్రాధాన్యాలపై సీఎం చంద్రబాబు నాయుడు కలెక్టర్లకు దిశానిర్దేశం చేయనున్నారు. ఎస్సీ ఎస్టీ బీసీల కోసం సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలకు రూపకల్పన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కూటమి సర్కార్ కలెక్టర్ల సమావేశం అజెండాను ఖరారు చేసింది. కలెక్టర్ల సదస్సులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్, సీసీఎల్ఏ జయలక్ష్మి ప్రారంభ ఉపన్యాసం చేయనున్నారు. అనంతరం కలెక్టర్లను ఉద్దేశించి రెవెన్యూ శాఖ మంత్రి సత్యప్రసాద్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడనున్నారు. ముందుగా వ్యవసాయ అనుబంధ రంగాలు, ఆక్వా, అటవీ శాఖలపై సమీక్ష నిర్వహించనున్నారు. తదుపరి గనులు, నీటి వనరులు, పరిశ్రమలు, రవాణా, విద్యుత్, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కల్పనపై సమీక్ష చేపడతారు. భోజన విరామం తర్వాత పాఠశాల, ఉన్నత విద్య, నైపుణ్యాభివృద్ధి, సంక్షేమ శాఖలు, పౌర సరఫరాల శాఖ, వైద్యారోగ్య, పురపాలక శాఖలపై సమీక్ష నిర్వహిస్తారు. చివరిగా రెవెన్యూ, ఎక్సైజ్ శాఖ, శాంతి భద్రతలపై సీఎం సమీక్ష చేయనున్నారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో స్మార్ట్ మీటర్ల అక్రమాల లెక్కలు తేల్చాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జగన్ హయాంలో అస్మదీయ కంపెనీ షిరిడి సాయికి అడ్డగోలుగా చెల్లింపులు చేసినట్లు గుర్తించింది. ఎలాంటి తనిఖీ లేకుండా అడ్డగోలుగా 1828 కోట్ల రూపాయలు చెల్లించడమే కాకుండా ఆ సంస్థ కోసం టెండరు నిబంధనల్లోనూ మార్పులు చేసిన వ్యవహారంపై విచారణ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో వైసీపీ సర్కార్ హయాంలో జరిగిన వ్యవసాయ స్మార్ట్ మీటర్ల అక్రమాల లెక్కలు తేల్చేందుకు ఎన్డీఏ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా డిస్కంల పరిధిలో గత 5 ఏళ్లలో జరిగిన బిల్లుల చెల్లింపు, సామగ్రి కొనుగోళ్లపై సమగ్ర ఆడిట్ చేయించారని భావిస్తోంది. జగన్ ప్రభుత్వం రాష్ట్రంలోని 18,58,000 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్ల ఏర్పాటు, అనుబంధ పరికరాల కోసం 5,692 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు రూపొందించి ఈ టెండర్లను జగన్ అస్మదీయ కంపెనీ షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కు కట్టబెట్టింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అనుబంధ పరికరాల సరఫరా లెక్కల్లో స్పష్టత లేకుండానే గుత్తేదారుకు బిల్లులు చెల్లించి భారీ లబ్ధి చేకూర్చినట్లు ఎన్డీఏ ప్రభుత్వానికి సమాచారం అందింది. అనుబంధ పరికరాలు సరఫరా చేసిన గుత్తేదారులకు 1828 కోట్లను ఎన్నికలకు కొద్ది నెలల ముందు డిస్కంలు చెల్లించినట్లు తెలిసింది. ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరిపించారని ప్రభుత్వం భావిస్తోంది. స్మార్ట్ మీటర్లు, అనుబంధ పరికరాల కోసం 2022-23లో డిస్కంలు రెండోసారి టెండరు ప్రకటన ఇచ్చాయి. ఇందులో గుత్తేదారు సంస్థకు అనుకూలంగా నిబంధనల్ని రూపొందించిందన్న ఆరోపణలు ఉన్నాయి. బిడ్ దక్కించుకున్న గుత్తేదారు సంస్థలతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం అనుబంధ పరికరాలకు 80% 14 రోజుల్లో చెల్లించేలా నిబంధన చేర్చాయి. ఆ పరికరాల సరఫరాను 14 రోజుల్లోగా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ స్థాయి అధికారి ధృవీకరించారని, ఒకవేళ ఆలస్యమైతే గుత్తేదారు సంస్థ ఇచ్చిన సమాచారాన్ని ప్రాతిపదికగా తీసుకుని బిల్లు మొత్తాన్ని చెల్లించారని ఒప్పందంలో తెలిపాయి. మిగిలిన 20% మీటర్లు అమర్చిన తరువాత చెల్లించేలా నిబంధనల్ని గత ప్రభుత్వం రూపొందించింది. ఆ ప్రకారం లక్షల సంఖ్యలో ఉన్న వ్యవసాయ కనెక్షన్లకు సరఫరా చేసే మెటీరియల్ను 14 రోజుల్లోనే అధికారులు పరిశీలించాల్సి ఉంటుంది.
వాస్తవంగా అది సాధ్యమయ్యేదే కాదని తెలిసి ఈ నిబంధన పెట్టారని భావిస్తున్నారు. అనుబంధ పరికరాల సరఫరా కోసం 2021-22లో మొదటిసారి పిలిచిన టెండర్ల ప్రకారం సరఫరా చేసిన వెంటనే 50%, మీటర్లు అమర్చిన తరువాత 40%, రీడింగ్ నమోదు ప్రక్రియ మొదలైన తరువాత 10% చెల్లించేలా డిస్కంలు నిబంధన పెట్టాయి. దీనివల్ల గుత్తేదారుకు చెల్లింపుల్లో జాప్యం జరుగుతోంది. ఈ దృష్ట్యా వారికి మేలు చేసేలా రెండోసారి పిలిచిన టెండరు నిబంధనల్లో ప్రభుత్వం మార్పులు చేసింది. వ్యవసాయ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్ల పథకం అమలుకు గత ప్రభుత్వం జీవో 148లో మార్గదర్శకాలు ప్రకటించింది. మీటర్లు, అనుబంధ పరికరాల కోసం 5,692 కోట్ల రూపాయల్ని కేటాయించింది. ఈ మొత్తంలో మీటర్ల ఏర్పాటుకు 3,406 కోట్లు, అనుబంధ పరికరాలకు 2,286 కోట్లు కేటాయించింది. కేంద్రం నుంచి వచ్చే రాయితీ పోను 4,069 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. ఆ మేరకు బిల్లుల్ని డిస్కంలు పంపితే ప్రభుత్వం నేరుగా చెల్లించాలి. కానీ గుత్తేదారు సంస్థ బిల్లులు పంపడమే ఆలస్యమన్నట్లుగా డిస్కంలు చకచక 1,828 కోట్లు చెల్లించాయి. దీనివల్ల ఆర్థికంగా డిస్కంలపై భారం పడింది. ఫేక్ న్యూస్, ఫేకుగాళ్లను నమ్మొద్దంటూ సీఎం చంద్రబాబు ప్రజలకు సూచించారు. ఫేక్ రాజకీయాల ఉచ్చులో పడి మోసపోవద్దని కోరారు. బాపట్లలో తెలుగుదేశం బరితెగింపు శీర్షికతో భట్టిప్రోలు ఎస్ఐ చొక్కాను టీడీపీ కార్యకర్త పట్టుకున్నారంటూ సాక్షి పత్రికలో వచ్చిన కథనాన్ని ఫేక్ గా సీఎం చంద్రబాబు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఇద్దరు వ్యక్తుల మధ్య జరుగుతున్న ఘర్షణను పోలీసులు నిలవరిస్తున్న వీడియోను ఆ పోస్టుకు జత చేశారు. ఒకవైపు వైసీపీ అధినేత జగన్ ఫేక్ పనులు చేస్తుంటే, మరోవైపు ఆయన క్విడ్ ప్రోకో విషపత్రిక సాక్షి తప్పుడు రాతలు రాస్తుందంటూ మంత్రి లోకేష్ ఆరోపించారు. మార్ఫింగ్ ఫోటోతో విష ప్రచారం చేస్తున్నారన్నారు. శాంతి భద్రతలు కాపాడుతున్న వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా తప్పుడు రాతలు రాస్తే సాక్షిపై చర్యలు తప్పవని లోకేష్ హెచ్చరించారు. ఐదేళ్ల పాటు వైసీపీ నేతల అక్రమాలు, అరాచకాలకు బలైపోయిన వారు జనసేన వినతుల స్వీకరణ కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. మాజీ మంత్రులు రోజా, అనిల్ కుమార్ యాదవ్ల పేర్లు చెప్పి టీటీడీలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసం చేశారని విజయవాడకు చెందిన ఓ మహిళ జనసేన కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. సుమారు 40 మంది నుంచి డబ్బులు వసూలు చేసినట్లు తెలిపారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, తమ డబ్బు తిరిగి ఇప్పించాలని బాధితురాలు కోరారు. సత్యసాయి జిల్లా పెనుకొండ మండలం నాగులూరులో తన 5 ఎకరాల భూమిని చిన్నాన్నతో కలిసి వైసీపీ నాయకులు కబ్జా చేశారని మంజునాథ్ అనే వ్యక్తి జనసేన నేతల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే 2024 జనవరిలో పశుసంవర్ధక శాఖలో అసిస్టెంట్లకు సంబంధించిన పోస్టులను తీయటంలో తమకు అన్యాయం చేశారని బాధితులు వాపోయారు. తెలంగాణ ఆర్థికాభివృద్ధికి, ఉద్యోగ ఉపాధి కల్పనకు దోహదపడేలా పెట్టుబడులు ఆకర్షించడం, వ్యూహాత్మక భాగస్వామ్యాలు చేసుకోవటమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన ప్రారంభమైంది. ఆదివారం న్యూయార్క్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ శాంతికుమారి, పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారుల బృందానికి విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. ప్రవాస భారతీయులు, తెలుగు రాష్ట్రాలకు చెందినవారు, పలువురు పారిశ్రామికవేత్తలు సీఎం రేవంత్ కు పుష్పగుచ్చాలు అందజేసి ఆహ్వానం పలికారు. న్యూయార్క్ నుంచే పెట్టుబడుల సాధన పర్యటన ప్రారంభించడం సముచితంగా ఉంటుందని భావిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఇక్కడి తెలుగువారు తమ గుండెల నిండా ప్రేమ, ఆప్యాయతలతో స్వాగతం పలికినట్లు తెలిపారు. న్యూయార్క్ నుంచి మొదలైన పెట్టుబడుల సాధన పర్యటనలో భాగంగా 10 రోజుల పాటు అమెరికా, దక్షిణ కొరియాలో వివిధ నగరాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ వ్యాపార ప్రముఖులతో సమావేశాలు, చర్చలు జరగనున్నాయి. తెలంగాణలో ఇవాల్టి నుంచి స్వచ్ఛదనం, పచ్చదనం కార్యక్రమం ప్రారంభం కానుంది. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచాలనే లక్ష్యంతో పల్లెలు, పట్టణాల్లో పరిశుభ్రత, పచ్చదనం కోసం ప్రభుత్వం ఈ కార్యక్రమం నిర్వహిస్తోంది. 5 రోజుల పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహించేలా అధికార యంత్రాంగం ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ కార్యక్రమాన్ని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క లాంఛనంగా ప్రారంభించనున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ్టి నుంచి స్వచ్ఛదనం, పచ్చదనం కార్యక్రమం మొదలు కానుంది. ములుగు మండలంలోని అబ్బాపురం గ్రామంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఆ తర్వాత మంగపేట మండల కేంద్రంలో జరిగే స్వచ్ఛదనం, పచ్చదనంపై జరిగే అవగాహన సదస్సులో పాల్గొంటారు. ఈ కార్యక్రమం ద్వారా గ్రామ, పట్టణ ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరిస్తారు. ప్రతి గ్రామంలో పరిసరాల పరిశుభ్రత, పచ్చదనంపై అవగాహన కల్పిస్తారు. నా గ్రామం, నా గౌరవం అనే నినాదంతో పారిశుధ్యంతో పాటు అభివృద్ధి పనులు, వన మహోత్సవం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా దోమల నివారణ, అంటువ్యాధుల్ని అరికట్టే చర్యలు, ఇంకుడు గుంతల నిర్వహణ, కొత్త ఇంకుడు గుంతల తవ్వకంపై దృష్టి సారిస్తారు. 5 రోజుల పాటు నిర్వహించే ఈ కార్యక్రమాల్లో రోజుకో ప్రత్యేకత ఉండేలా ఏర్పాట్లు చేశారు. మొదటి రోజైన ఇవాళ స్వచ్ఛదనం, పచ్చదనం ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ నెల 6న తాగునీరు, వర్షపు నీటి సంరక్షణ కార్యక్రమం,
ఈ నెల 7న నీరు నిలిచిన ప్రాంతాల్లో గుంతల పూడ్చివేత కార్యక్రమం, ఆగస్టు 8న కుక్కల బెడద నివారణతో పాటు ప్రజారోగ్యంపై శ్రద్ధ పెట్టడం, ఆగస్టు 9న ప్రభుత్వ కార్యాలయాలు, స్థలాల శుభ్రత కార్యక్రమం నిర్వహించనున్నారు. స్థానిక నేతలు, స్వయం సహాయక బృందాలు, యువత, వార్డు కమిటీ సభ్యులతో సమావేశాలు నిర్వహించి ర్యాలీ చేపడతారు. తడి, పొడి చెత్తను వేరు చేయడంపై అవగాహన కల్పిస్తారు. పాఠశాలల్లో పారిశుద్ధ్యం, మొక్కల పెంపకం, వ్యక్తిగత పరిశుభ్రత, సీజనల్ వ్యాధులు, ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే దుష్ప్రభావాల్ని వివరిస్తారు. వ్యాసరచన, వక్తృత్వ పోటీలతో విద్యార్థుల్ని కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాముల్ని చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ చట్టంలో కీలక మార్పులు తెచ్చేందుకు ఈ పార్లమెంటు సమావేశాల్లోనే బిల్లు ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతుంది. వక్ఫ్ పాలక వర్గాల్లో మరింత పారదర్శకత, జవాబుదారీతనం పెంచేందుకు మహిళా భాగస్వామ్యం తప్పనిసరి చేస్తూ 1995 నాటి వక్ఫ్ చట్టంలో దాదాపు 40 సవరణలు చేయనుంది. ముస్లిం సమాజం నుంచి వస్తున్న డిమాండ్ల మేరకే ఈ మార్పులు చేయాలని నిర్ణయించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కొత్త బిల్లు అమలులోకి వస్తే జిల్లా కలెక్టర్లు రూపొందించిన వాస్తవ అంచనా విలువ మేరకు వక్ఫ్ బోర్డులు తమ ఆస్తులను తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి. బీజేపీ ఎప్పటి నుంచో ఈ సవరణల గురించి ఆలోచిస్తుందని, ఇది సరైన నిర్ణయం కాదని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు అధికార ప్రతినిధి ఇలియాస్ తెలిపారు. 2024 లోక్సభ ఎన్నికల ఫలితాలు చూశాక కూడా ఆ పార్టీలో మార్పు రాలేదన్నారు. వక్ఫ్ బోర్డు అధికారాల్లో జోక్యాన్ని తాము సహించబోమని చెప్పారు. ఎగువ నుంచి పెద్ద ఎత్తున వరద వచ్చి చేరుతుండటంతో నాగార్జున సాగర్ క్రస్ట్ గేట్లను ఇవాళ ఎత్తనున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి వస్తున్న వరదతో నాగార్జున సాగర్ జలాశయం నిండుకుండలా మారింది. ఆదివారం సాయంత్రం వరకు 3,22,000 క్యూసెక్లకు పైగా ప్రవాహం సాగర్లోకి కొనసాగినట్లు ప్రాజెక్టు వర్గాలు తెలిపాయి. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 576 అడుగులకు చేరినట్లు అధికారులు చెప్పారు. గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 312.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం 272 టీఎంసీలకు చేరినట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈ ఉదయం సాగర్ రేడియల్ క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయాలని ప్రాజెక్టు అధికారులు నిర్ణయించారు. షాద్నగర్లో దళిత మహిళపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి విచారణకు ఆదేశించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. బాధితురాలికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర కలకలం రేపిన ఈ ఘటనపై ఆరా తీశారు. ఈ ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న షాద్నగర్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రామిరెడ్డిని హెడ్ క్వార్టర్స్ కు అటాచ్ చేస్తూ సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి ఉత్తర్వులు జారీ చేశారు. దొంగతనం ఆరోపణలపై దళిత మహిళలను ఠాణాకు పిలిచిన డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రామిరెడ్డి నేరం ఒప్పించేందుకు థర్డ్ డిగ్రీ ప్రయోగించినట్లు ఆరోపణలున్నాయి. బాధితురాలపై నాన్ బెయిలబుల్ సెక్షన్లు నమోదు చేయడంతో పాటు 10 రోజులైనా రిమాండ్ చేయలేదు. దెబ్బలకు తాళలేక బాధితురాలు స్పృహ తప్పడంతో ఆమెను ఇంటికి పంపినట్లు ఆరోపణలు ఉన్నాయి. పోలీసుల చర్యపై సర్వత్రా నిరసన వ్యక్తం కావడంతో ప్రభుత్వం స్పందించి బాధ్యుడైన డిటెక్టివ్ ఇన్స్పెక్టర్పై చర్యలకు ఆదేశించింది. హైదరాబాద్ను విశ్వనగరంగా మారుస్తామన్న గత బీఆర్ఎస్ ప్రభుత్వం 6 ఏళ్లలో 6 కిలోమీటర్ల కారిడార్ను పూర్తి చేయలేకపోయిందని తెలంగాణ రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. ఉప్పల్ నారపల్లి పైవంతన నిర్మాణ పనులను పరిశీలించిన తర్వాత ఆర్ఎండ్బీ అధికారులతో చర్చించారు. పైవంతన నిర్మాణ పనులతో గుంతలమయంగా మారిన మార్గంలో 15 రోజుల్లో బీటీ రోడ్డు వేయాలని మంత్రి ఆదేశించారు. సెప్టెంబర్ కల్లా టెండర్ ప్రక్రియ పూర్తి చేసి నవంబర్లో పైవంతన పనులు ప్రారంభిస్తామన్నారు. ఆ తర్వాత 18 నుంచి 20 నెలల్లోపు పైవంతనను అందుబాటులో తేనున్నట్లు కోమటిరెడ్డి తెలిపారు. పాలించిన ప్రభుత్వం 6.5 కిలోమీటర్ ఫ్లైఓవర్ చేయలేదు. కమిషన్లో వచ్చే కాళేశ్వరం 1,00,000 కోట్లు పెడితే 9,000 ఎకరాలు పారతలేదు. కట్టడం అయిపోయింది, కూలిపోవడం అయిపోయింది. ఇక దుర్గం ఒకటి 170 కోట్లు కిందనేమో కంపు వాసన డ్రైనేజ్ నీళ్లు. ఆ డ్రైనేజ్ నీళ్ళలో కట్టి దానికి సెల్ఫీ తీసుకుంటాడు కేటీఆర్ పై. ఇవాళ మా ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు? క్యాన్సరు, రకరకాల లంగ్స్ ఇన్ఫెక్షన్, ఆస్తమా లాంటి రోగాలు వచ్చే మూసీ కోసం ఇలా అమెరికా పోయి ప్రపంచ బ్యాంక్ మీటింగ్ ఉన్నది. 50,000 కోట్లతోనే తప్పకుండా మూసీ పనులు కూడా డిసెంబర్లో మొదలు పెడుతున్నారు. జనం చీకొట్టినా జగన్ మాత్రం తన మోసపూరిత బుద్ధి మార్చుకోలేదని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ఏపీలో ఏదో జరిగిపోతున్నట్లు దుష్ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. 5 ఏళ్లలో రాష్ట్రాన్ని అరాచక ఆంధ్రప్రదేశ్గా మార్చారని ఆరోపించారు. రాష్ట్రంలో రక్తపు టేరులు పారించింది జగన్ కాదా అని నిలదీశారు. హత్య రాజకీయాలకు వైసీపీ కేర్ ఆఫ్ అడ్రస్ అని అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో ప్రజలు మొదలుకొని ప్రతిపక్ష నేతపై దాడులు, దౌర్జన్యాలు జరగని రోజు లేదన్నారు. పల్నాడులో తెలుగుదేశం
తెలుగుదేశం కార్యకర్త తోట చంద్రయ్యను నడి రోడ్డుపై గొంతు కోసి చంపింది ఎవరని ప్రశ్నించారు. ప్రజలు 11 స్థానాలకు పరిమితం చేసినా జగన్లో మార్పు రాలేదన్న అచ్చెన్న కూటమి ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాన్ని జనం నమ్మే పరిస్థితిలో లేరన్నారు. త్వరలో వైసీపీ కార్యాలయానికి టులెట్ బోర్డు పెట్టుకోవడం ఖాయమని అచ్చెన్న ఎద్దేవా చేశారు. ఏపీలో కూటమి ప్రభుత్వం రైతులు, బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తోందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి లంకలో పశుపోషకులకు దాణా పంపిణీ చేశారు. వైసీపీ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసి రైతులకు 1634 కోట్ల రూపాయలు ఎగ్గొట్టిందని ఆరోపించారు. అయితే రైతులను ఆదుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వం 1000 కోట్లు అన్నదాతల ఖాతాల్లో జమ చేసినట్లు మంత్రి రామానాయుడు తెలిపారు. పాడి పంటలు రెండు కూడా బాగుంటేనే ఆ రైతు బాగుంటేనే మా సమాజం బాగుంటుందనేటువంటి ఆలోచనతో ఉచితంగా దానాన్ని అది కూడా ఏదో ఒకటో రెండో గ్రామాలకు పరిమితం కాకుండా ఏదైతే ఇక లంక ముంపు గ్రామాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అన్నిటికీ కూడా ఎటువంటి భేదం లేకుండా కులం, మతం, ప్రాంతం, పార్టీ అనేటువంటి భేదం లేకుండా ఎవరైతే గేదెలుండి నష్టపోయారో వాళ్ళందరికీ కూడా దాన్ని అందించమని ఆదేశించడం జరిగింది. శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం అక్కుపల్లి శివసాగర్ బీచ్లో సముద్రంలో కొట్టుకుపోతున్న 2 యువకులను పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించి రక్షించారు. బీచ్లో స్నానానికి దిగిన 2 యువకులు అలల ధాటికి లోపలికి కొట్టుకెళ్లారు. వెంటనే గమనించిన పోలీసులు అక్కడే ఉన్న మరికొందరు యువకుల సాయంతో కొట్టుకుపోతున్న వారిని రక్షించారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని ఇవాల్టి నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు ప్రతిరోజు 1,00,000 కుంకుమార్చన కార్యక్రమం జరుగుతుందని ఆలయ ఈవో కెఎస్ రామారావు తెలిపారు. నెల రోజులు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కుంకుమార్చనలు జరుగుతాయని చెప్పారు. ఈ నెల 16న శ్రావణ మాస వరలక్ష్మి వ్రతం సందర్భంగా అమ్మవారు వరలక్ష్మీదేవి అలంకారంలో దర్శనమిస్తారన్నారు. ఈ నెల 18 నుంచి 3 రోజుల పాటు పవిత్రోత్సవాలను నిర్వహిస్తామన్నారు. సామూహిక వరలక్ష్మి వ్రతాలు జరుగుతాయని, ఆర్జిత సేవ టికెట్ల ధర 1500 అని ఈవో ప్రకటించారు. ఈ నెల 18 నుంచి 20 వరకు నిర్వహించే పవిత్రోత్సవాలను పురస్కరించుకొని ఆ 3 రోజులు అన్ని ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్లు ఆలయ ఈవో రామారావు తెలిపారు. హింసాత్మక ఘర్షణలతో బంగ్లాదేశ్ అట్టుడుకుతోంది. ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేయాలన్న డిమాండ్తో ఆందోళనకు దిగిన నిరసనకారులు, ప్రభుత్వ మద్దతుదారుల మధ్య జరిగిన ఘర్షణల్లో 14 మంది పోలీసులతో పాటు 100 మంది మృతి చెందారు. 300 మంది పోలీసులు సహా అనేక మంది గాయపడ్డారు. ఘర్షణలు మరింత తీవ్ర రూపం దాల్చకుండా మొబైల్, ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడంతో పాటు నిరవధికంగా కర్ఫ్యూ విధించారు. ఉద్యోగ కోటాకు సంబంధించి హసీనా ప్రభుత్వం రాజీనామా చేయాలనే ఏకైక డిమాండ్తో శాసన ఉల్లంఘనోద్యమానికి పిలుపునిచ్చిన ఆందోళనకారులు, అధికార అవామీ లీగ్, ఛత్రాలీగ్ మద్దతుదారుల మధ్య ఘర్షణలు చెలరేగాయి. ఆందోళనకారులు పోలీసు స్టేషన్లతో పాటు అధికార అవామీ లీగ్ పార్టీ కార్యాలయాలు, ఆ పార్టీ నేతల నివాసాలపై దాడులు చేసినట్లు అధికారులు తెలిపారు. అనేక వాహనాలకు నిప్పు పెట్టినట్లు చెప్పారు. హింసాత్మక ఘటనల నేపథ్యంలో బంగ్లాదేశ్ వ్యాప్తంగా నిరవధికంగా కర్ఫ్యూ విధించారు. మరోవైపు బంగ్లాదేశ్లో నెలకొన్న తాజా పరిణామాల నేపథ్యంలో అక్కడ ఉంటున్న భారత విద్యార్థులు, పౌరులను విదేశాంగ శాఖ అప్రమత్తం చేసింది. బ్రిటన్లో వలసవాద వ్యతిరేక గ్రూపులు పలు నగరాలు, పట్టణాల్లో చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారటాన్ని బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ ఖండించారు. అశాంతి కారకులందరినీ అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జరిగేవి నిరసనలు కావని, అవి వ్యవస్థీకృతమైనవని ధ్వజమెత్తారు. ఇలాంటి చర్యలకు బ్రిటన్లో చోటు లేదని, అందులో భాగమైన వారు చింతించాల్సి వస్తుందని స్టార్మర్ తేల్చి చెప్పారు. కాగా రోథర్హామ్లో శరణార్థులకు బస కల్పించే హాలిడే ఇన్ ఎక్స్ప్రెస్ హోటల్లోకి చొరబడిన వారిపై దాడి చేసేందుకు వలస వ్యతిరేక ఆందోళనకారులు ప్రయత్నించారు. ఈ చర్యలను పోలీసులు అడ్డుకోగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులపై ఆందోళనకారులు కుర్చీలను విసిరారు. ఈ ఘటనలో హోటల్ కిటికీలు ధ్వంసమయ్యాయి. గత వారం ఓ డాన్స్ క్లాస్ పై దుండగులు దాడి చేసి కత్తితో 3 పిల్లలను హత్య చేయడం ఈ ఆందోళనలకు కారణమైంది. లివర్పూల్, బ్రిస్టల్, బ్లాక్పూల్ నగరాల్లో అనేక మందిని పోలీసులు అరెస్టు చేశారు. మాంచెస్టర్, బెల్ఫాస్ట్లోనూ ఆందోళనలు జరిగాయి. అనేక చోట్ల దుకాణాలు, వ్యాపార సముదాయాలు లూటీ చేయడంతో పాటు పలు చోట్ల విధ్వంసం సృష్టించారు. ఓ లైబ్రరీకి నిప్పు పెట్టారు. ఈ ఘటనల్లో పలువురు పోలీసులు గాయపడ్డారు. రష్యా దాడులను సమర్థంగా ఎదుర్కొనేందుకు F-16 జెట్ ఫైటర్లు పంపాలని చాలా రోజుల నుంచి ఉక్రెయిన్ చేస్తున్న విన్నపం ఫలించింది. ఎట్టకేలకు F-16 జెట్ ఫైటర్లు ఉక్రెయిన్కు అందాయి. ఆ దృశ్యాలను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఎక్స్ వేదిక ద్వారా పంచుకున్నారు. రష్యా దాడులను ధీటుగా ఎదుర్కొనేందుకు F-16 యుద్ధ విమానాలను సమకూర్చాలని ఉక్రెయిన్ మిత్రదేశాలను కోరుతోంది. ఈ క్రమంలోనే
కీవ్కు తొలి బ్యాచ్ F-16 ఫైటర్ జెట్స్ అందాయి. ఇదివరకే ఉక్రెయిన్ పైలట్లు అమెరికాలో F-16 జెట్ ఫైటర్ల శిక్షణ పొందారు. F-16 జెట్ ఫైటర్లు అందిన వెంటనే కథన రంగంలో దిగినట్లు జెలెన్స్కీ తెలిపారు. తమ యుద్ధ వీరులు రష్యాకు చెందిన వేలాది క్షిపణులు, డ్రోన్లు, యుద్ధ విమానాలు, హెలికాప్టర్లను నేలకూల్చారని వెల్లడించారు. F-16 రాకతో ఉక్రెయిన్ వైమానిక దళం మరిన్ని విజయాలు సాధిస్తుందన్న జెలెన్స్కీ మిత్ర దేశాలకు కృతజ్ఞతలు తెలిపారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జమ్మూ కశ్మీర్లో ఆకస్మిక వరదలు పోటెత్తడంతో శ్రీనగర్ లేహ్ జాతీయ రహదారిని మూసివేశారు. ఫలితంగా లద్దాఖ్, కశ్మీర్ లోయకు మధ్య రాకపోకలు స్తంభించాయి. ఉత్తరప్రదేశ్లో వర్షాల కారణంగా 5గురు చనిపోయారు. 6 జిల్లాలు వరద ముంపునకు గురయ్యాయి. లించోలి సమీపంలో కేదార్నాథ్కు వెళ్లే ట్రెక్ మార్గంలో చిక్కుకుపోయిన 400 మందిని కాపాడినట్లు సహాయక బృందాలు తెలిపాయి. ఇప్పటి వరకు కేదార్నాథ్, భీంబాలి, గౌరీకుండ్ నుంచి 10,000 మందిని రక్షిత ప్రాంతాలకు తరలించారు. బుధంలో గంగా ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తోంది. హిమాచల్ ప్రదేశ్లోని 3 జిల్లాల్లో ఆకస్మిక వరదల కారణంగా మరణించిన వారి సంఖ్య 13కు పెరిగింది. కులు, సిమ్లాలో గల్లంతైన 40 మంది కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మహారాష్ట్రలో ముల్షి, ఖడక్ వాస్లా, పవన్ డ్యాంల నుంచి నీటిని విడుదల చేస్తున్న దృష్ట్యా ముందు జాగ్రత్త చర్యగా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సహా సైన్యాన్ని మోహరించారు. జార్ఖండ్తో పాటు పశ్చిమ బెంగాల్లో భారీ వర్షాలు నమోదవుతున్నాయి.